దీన్ని మేడి చెట్టు అంటారు. ఈ మేడి చెట్టు అనేది ఆధ్యాత్మికంగా రావి చెట్టు, జువ్వి చెట్టు, మేడి చెట్టు, మర్రి చెట్టు ఇవి భారతదేశంలో జైన మతంలోని కానీ, హిందూ మతంలోని కానీ చాలా మతాల్లో ఈ చెట్టుని ఆశ్రయించి ఋషులు, అదేవిధంగా సాధకులు, దేవుళ్ళు వీటి మీద నివాసం చేస్తారని, ఈ చెట్లను ఆశ్రయించి ఉంటారని అనుకుంటారు. ముఖ్యంగా త్రినాథుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రినాథ స్వరూపం మర్రి చెట్టును ఆశ్రయించి ఉంటుందని అది దత్తాత్రేయ వృక్షం కింద చెప్తారు. కానీ దత్తాత్రేయుడికి సంబంధించిన చెట్టుగా మేడి చెట్టుని ఎక్కువగా చెప్తారు. ఇది నాద సంప్రదాయంలో మేడి చెట్టు అంత ప్రధానమైనటువంటి వృక్షం. ఇప్పుడు మనం చాలాసార్లు సాయంత్రం అయితే స్నాక్స్ కోసం అటు ఇటు పరిగెడుతుంటాం. కానీ మనం ఒక సంస్కృతిని అలవరుచుకుంటే స్నాక్స్ కోసం ఎక్కడికి పరిగెట్టవలసిన అవసరం ఉండదు. ఏ విధంగా అంటారా, మన ఊర్లో ఒకప్పుడు మర్రి చెట్లు ఉండేవి, రావి చెట్లు ఉండేవి, జువ్వి చెట్లు ఉండేవి, మేడి చెట్లు ఉండేవి. ఈ విధమైనటువంటి కొన్ని ఫలాల్ని మనం భుజించడం వల్ల అవి స్నాక్స్లా మనకు ఉపయోగపడతాయి. ఉదయాన్నే పరగడుపుని 4 జువ్వి పండ్లు కానీ, మేడి పండ్లు కానీ, రావి పండ్లు కానీ తింటే మన ఆరోగ్యం చాలా శ్రేయస్కరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. మా గురువుగారు మేడి చెట్టుతో షుగర్ కంప్లైంట్ పూర్తిగా ఏ విధమైనటువంటి దోషం లేకుండా మొత్తం క్లియర్ అయిపోవడానికి ఒక ఔషధం తయారు చేసేవారు. మేడి చెట్టు యొక్క వేరి నుంచి ఒక రసాయన పదార్థాన్ని తీసి దాంతో ఒక మందు చేసి ఇచ్చేవారు. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇది చాలా అద్భుతంగా పనిచేసేది. అయితే మనం ఇప్పుడు ఆ మేడి చెట్టు వేరుని తవ్వి దాని నుంచి లిక్విడ్ని తీసి ఇదంతా చేయలేం కాబట్టి మేడి పండ్లు మనకు బాగా దొరికేవి మేడి పండ్లు. ఇదిగో చూడండి, ఇది మేడి చెట్టు, ఇవి మేడి పండ్లు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, మేలిమిరంగంటే ఇది ఇవన్నీ మేడి పండ్లు. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. అసలు మనం ఈ మేడి పండు చూసినప్పుడు చూడటానికి అన్ని వైపులా చూసుకోవాలి, ఇది బాగుందో లేదో చూసుకోవాలి. దానికి ఏమైనా మట్టి ఉంటే దులిపేసుకొని టకాటకాన మనం పంచే ఏదో ఒకటి కట్టుకుంటాం కదా, చొక్కా ఏదో వేసుకుంటాం కదా, దానికి కొద్దిగా తుడుచుకొని టకాల మన నోట్లో వేసుకొని ఏ విధంగా అంటే ఇదిగో మేడి పండు ఇలా వేసుకొని నవలేసి తినేసేయాలి. దాంట్లో పురుగులు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయని మనం చూడకూడదు. ఎందుకంటే మేడి పండులో ఉండే పురుగు కూడా మనకి ఒక రకమైనటువంటి ఆరోగ్యమే. ప్యాంక్రియాస్ గ్లాండ్ పనిచేయడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి పండు. ఇది మనం నానా గడ్డి తినేస్తుంటాం, కానీ ఈ మేడిపండు తినడానికి ఎంతో సంకోచిస్తాం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏమండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అని అడుగుతారన్నమాట. మనం తిన్న గడ్డి అంతటికి సైడ్ ఎఫెక్ట్స్ ఆలోచించాం. ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి, దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దేంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం తినే రోజువారీ ఆహారం అంతా కల్తీయే. కల్తీ లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేము. కాబట్టి కల్తీ పండిన చెట్లు ఏమైనా ఉన్నాయంటే మేడి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు. మర్రి పండ్లు తినండి, ఆరోగ్యం పొందండి. రావి చెట్లు తినండి, మగతనం ఇంప్రూవ్ అవుతుంది. స్త్రీలకి కూడా దోష ప్రదోషాలని ఇవన్నింటినీ కూడా అరికడుతుంది. అదేవిధంగా మేడి పండ్లు తినండి, మధుమేహ రోగానికి అద్భుతమైనటువంటి పండు. ఒక్క మధుమేహమే కాదు, అనేక రకమైనటువంటి గుణదోషాలు మనలో ఉంటాయి. దోషాలని నివారించడానికి మేడిపండు అద్భుతంగా పనిచేస్తుంది. అసలు మేడిపండుని చూడండి, బాగుంది, ఇది అటు ఇటు చూడండి, శుభ్రం తుడుచుకోండి. మీకు ఇంకా శుద్ధి ఎక్కువ అనుకుంటే ఇంటికి తెచ్చి శుభ్రంగా నీటిలో పోసి కడుక్కొని బట్టతోని పొడి బట్టతో తుడవండి. తుడిచి టక 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 ఒక్కొక్కటి తినడమే, ఏముంది. మేడిపండు తింటూ ఉంటే ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏమండి?
ఇది ఆచరణ. లైఫ్ అంటే ఆచరణ. ఆచరణ లేని జీవితం, సొల్లు కబుర్లు చెప్పటం ఇదంతా వేస్ట్. ఆచరణ లేని జీవితం వృధా. ఆచరించండి, ఆరోగ్యాన్ని పొందండి. ఈ విధంగా మేడి చెట్టు వలన చాలా లాభాలు పొందవచ్చు. చెట్టుని నరకవలసిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అలాగే మర్రి చెట్టు, రావి చెట్టు, ఘనమేడి అంటాడు. ఒక సిద్ధ వైద్యుడు ఏమంటాడు, దీన్ని ఘనమేడి అంటాడు. ఘనమైనటువంటి మేడి చెట్టు అంటే ఇది. అంటే ఎంత ఘనమైంది, అనేకమైనటువంటి దోషాలని నివారిస్తుంది మేడి చెట్టు. దీన్ని పూజిస్తారు, దత్తాత్రేయ వృక్షం అని. ఒక చెట్టుని పూజిస్తున్నారంటే ఏంటి, ఆ చెట్టులో ఉండేటటువంటి దైవశక్తి వైబ్రేషన్స్ అన్నింటినీ కూడా చెట్టే ఇస్తుంటుంది. ఒక మనిషిని దైవంగా చేయడానికి చెట్టుకు కూడా మనం ఎంతసేపు దైవం చేయడానికి గురువులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఇది గురు వృక్షం. ఇది ఒక గురు వృక్షం. ఈ వృక్షం దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నీ బాధలను చెప్పుకొని నివారించమంటే బాధల నివారణ కూడా అవుతున్నాయి. అందుకని ఆ చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు చాలామంది. గోమాత చుట్టూ, మేడి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తే చాలా దోషాలు, మనలో ఉన్న తప్పులు, రోజువారీ తప్పులు చేస్తాం, నెలవారీ తప్పులు చేస్తాం, సంవత్సరం వారి తప్పులు చేస్తూనే ఉంటాం. మనం తప్పులు చేయలేదంటే తప్పులు చేయకుండా ఉండడానికి ఈ సమాజంలో ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు జరిగిపోతూ ఉంటుంది, మనసులోని తప్పు జరుగుతుంది. ఈ తప్పులన్నీ నివారించడానికి ఈ వృక్షం, ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షం గాలి పీల్చడంలో కూడా ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. కాబట్టి మేడి చెట్టుని మీరు సకల విధాలుగా ఉపయోగించుకోండి. ఊర్లోని మేడి చెట్టు వేయండి, ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే గవర్నమెంట్ ప్లేసుల్లోని మేడి చెట్లు వేయండి. ఈ మేడి చెట్ల నుంచి వచ్చే ఫలాల్ని పక్షులు ఎలా తింటున్నాయో, ఆవులు ఎలా తింటున్నాయో, మనం కూడా ఈ మేడి పళ్ళని తినడం వల్ల మనకు కూడా మంచి ఆరోగ్యదాయకమైనటువంటి శరీరకృతి ఏర్పడుతుంది. మేడి చెట్టు ఫలాలను తినండి, మేడి చెట్టు ద్వారా ఆరోగ్యాన్ని పొందండి. షుగర్ వ్యాధిగ్రస్తులు మేడి పళ్ళని రోజుకి 10 నుంచి 15 పళ్ళు ఈజీగా తినచ్చు. తిన్నా ఏమీ కాదు. గర్భంలో ఉండే దోషాలు నివారిస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి ఒక అవకాశం ఇది. విదేశాల్లో లేని అవకాశం, భారతదేశంలో ఉన్న అవకాశం. భారతదేశంలో ఈ చెట్లన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. వీటిని వినియోగించుకోండి. సిటీల్లోనే ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మేడి చెట్లు. ఇదివరకు చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కొద్దిగా తగ్గాయి. పూర్వులకి మంచి ఆలోచన, ముందు తరాలకి మిగల్చాలనే ఆలోచనతో మేడి చెట్లు, రావి చెట్లను చాలా దండిగా పెంచారు. ఇప్పుడు వాళ్ళు వీటి మీద అవగాహన లేక ఈ చెట్లు, ఇది ఏం చెట్టు అండి, వేస్ట్ చెట్టు అండి నరికేస్తున్నారు. కాబట్టి ఈ చెట్లు నరక్కండి, ఇలాంటి చెట్లను వృద్ధి చేయండి, మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం.